హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత సో డాక్యుమెంట్స్ అనేటివి ఎలా వెరిఫై చేస్తారు, సో ఒకవేళ మన డాక్యుమెంట్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం తిరిగి ఎలా రీఅప్లోడ్ చేయాలి, ఇంకా అలానే మన అప్లికేషన్ స్టేటస్ అనేది సో ఎలా చెక్ చేసుకోవాలి, అంటే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిందా లేదంటే ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి సో వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో మనకి కౌన్సిలింగ్కి మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి జూలై 1 నుంచి మనకి స్టార్ట్ చేశారనమాట. సో మనకి రిజిస్ట్రేషన్కి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 7 అనమాట, అంటే రేపే అనమాట. సో కాబట్టి ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మీరైతే ఫాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలానే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్స్ అంటే వెరిఫై చేస్తున్నారనమాట. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో మీ డాక్యుమెంట్స్కి సంబంధించి ఏదైనా మళ్ళీ తిరిగి రీఅప్లోడ్ చేయమని చెప్పేసి మీ మొబైల్కి SMS లేదంటే ఈమెయిల్ సెండ్ చేస్తే సో మీరు వెంటనే ఇక్కడ కనిపిస్తుంది కదా సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని చెప్పేసి, సో అక్కడ క్లిక్ చేసి మిమ్మల్ని ఏ డాక్యుమెంట్ అడుగుతున్నారో సో ఆ డాక్యుమెంట్ మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సో మీ డాక్యుమెంట్ అయితే మీరు అక్కడ తిరిగి రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో అయినా కూడా మీ డాక్యుమెంట్ అనేది వెరిఫై అవ్వకపోతే, మీ సర్టిఫికేట్ అనేది వెరిఫై అవ్వకపోతే మీరు తర్వాత మళ్ళీ సేమ్ అలానే మీకు SMS అయితే వస్తుందన్నమాట. సో అప్పటికి కూడా మీకు వెరిఫై అవ్వకపోతే మీరు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది కదా లిస్ట్ ఆఫ్ HLCs అని చెప్పేసి, సో మీరు అయితే HLCకి వెళ్ళాల్సి ఉంటుంది. HLC అంటే హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీకు దగ్గరలో ఉంటే మీరు దగ్గరికి వెళ్ళి మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. సో లేదంటే మీరు ఆన్లైన్లో మీతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ HLCs కూడా మనకి స్టేట్లో మనకి మొత్తం టోటల్గా మనకి 25 అయితే ఇచ్చారనమాట. సో మనకి టోటల్గా మనకి 25 మనకి ఆఫ్లైన్ HLC అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ HLCలో మీకు ఏదో దగ్గర ఉందో అక్కడికి వెళ్ళి సో మీ డాక్యుమెంట్ ఏదైతే ఎర్రర్ ఉందో సో దానికి సంబంధించి అందులో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందో మీరు అక్కడైతే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అలానే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి సో 4th జూలై నుంచి మనకి 10th జూలై వరకు అయితే మనకి టైం ఇచ్చారనమాట. ఇది బోత్ మనకి ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది. కాబట్టి సో మీరు ఆన్లైన్లో మీకు వీలుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో మీకు లేదో మీకు ఖచ్చితంగా HLCకే వెళ్ళి మీరు వెరిఫై చేసుకుందామంటే మీరు అక్కడికైనా వెళ్ళి మీరు చేయించుకోవచ్చు అనమాట. అలానే ఇంకా మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మనకి డేట్ చూసుకుంటే సో మనకి 8th జూలై నుంచి మనకి ఆప్షన్స్ మనం ఎంట్రీ చేసుకోవడానికి మనకి టైం అయితే ఇస్తారు. ఇంకో 2 డేస్లో వెబ్ ఆప్షన్ ఎంటర్ చేసి మనకి డేట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో మీరు జాగ్రత్తగా సో ఇప్పట్లోనే అంటే ఈ రోజు రేపటిలోపే మీరైతే మీ డాక్యుమెంట్స్ అనేవి రీఅప్లోడ్ చేసుకోండి. సో ఒకవేళ మీ డాక్యుమెంట్ అనేది వెరిఫై అయిందో లేదా అలా చెక్ చేసుకోవాలంటే సో ఇక్కడ కనిపిస్తుంది కదా నో యువర్ రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి, సో అక్కడ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయిందో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవరి డాక్యుమెంట్స్ అయితే వెరిఫై అవుతాయో వాళ్ళు మాత్రమే సో తర్వాత ఫర్దర్గా సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అనేవి మీరు వెరిఫై అవ్వకపోతే అంటే మీకు ఇచ్చే టైంలో మీరు వెరిఫై చేసుకోలేకపోతే మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు. సో ఈ విషయం అందరూ జాగ్రత్తగా గమనించండి. అలానే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సో మీ ర్యాంకును బట్టి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, సో దీనికి సంబంధించి సో ఫర్దర్ ఇంకో వీడియో చేస్తాను. అలానే ఇప్పుడు చేసిన వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సో కౌన్సిలింగ్లో సో వెరిఫికేషన్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. సో ఇంకా మీకు వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.